చూడండి డ్రెస్సెస్ చాలా 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 బాగుంటాయి. లేడీస్తో వస్తే ఇంకా అంతే అనమాట. సో మన ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది ఎత్తుకెళ్ళా షాపింగ్ చేసుకోవచ్చు. వెదర్ మాత్రం అసలు నేను మాటల్లో చెప్పలేను, చల్లగా ఉంది, ఏసీలో ఉన్నట్టు. ఇక్కడ నాకు తెలిసి మైనస్ కాదు కానీ ఒక 1-2 degrees ఇప్పుడు టెంపరేచర్ అయితే ఉండొచ్చు. నేను చూసుకుంటే షర్టు లోపల ఇంకో బనీను, లోపల ఇంకో బనీను, 3 weights వేసుకున్నాను. సో గైస్ అయిపోయింది కసూల్లో మన ట్రిప్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మనాలి వెళ్తున్నాను. కసూల్ నుంచి అరౌండ్ 30 kilometers ఉంటుంది. ఆల్రెడీ నేను మనాలిలో బుక్ చేశాను హోటల్. సో చూద్దాం, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడే బస్ ఎక్కాను ఓల్డ్ మనాలికి. సో ఓల్డ్ మనాలికి వెళ్ళి అక్కడ మనం ఆల్రెడీ హాస్టల్ బుక్ చేసాం అనమాట. సో అక్కడికి వెళ్ళి హాస్టల్ చూపిస్తాను. దెన్ నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని. సో ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను, బైక్ తీసుకున్నాను 200కి. ఇక్కడ పెట్రోల్ లీటర్ వచ్చేసి 95 rupees ఉంది. సో 200 కొట్టించాను, మనకన్నా కొంచెం తక్కువే. బైక్ అయితే ఇది తీసుకున్నాను ఇప్పుడు. సో హాస్టల్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఈరోజు నైట్ మాత్రం తిరగదు. సో వచ్చాను మొత్తానికి హాస్టల్కి అయితే వచ్చాను మనాలిలో. హాస్టల్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా హాస్టల్ అనమాట. మన రూమ్ వచ్చేసి ఆ ముందు ఇచ్చారు. నేను డార్మెటరీ తీసుకున్నాను. రూమ్ నాకు పడ్డది అరౌండ్ 250, 600 కట్టాను, అంటే 300 పడుతుంది అనమాట పర్ డేకి. రూమ్ ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇది రూము, ఇది నా బెడ్. నేను ఇది తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ పెట్టేసి మొత్తం మీకు చూపిద్దామని ఒక వీడియో చేస్తున్నాను. సో మొత్తం ఇక్కడ 6 beds ఉన్నాయి. డార్మెంటరీ ఇలా 6 ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ ఉంది, ప్రైవసీ ఉంది, లాకర్ ఉంది. ఇది చాలా బాగుంది. అక్కడ కసూల్లో తీసుకున్న దానికన్నా ఇది 100% బెటర్. దట్టు మనకి వాష్రూమ్ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ లోపల ఈ రూమ్ వరకే వాష్రూమ్. సో నిజంగా చాలా 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 బాగుంది. సో ఇది ఈ రూమ్ గురించి. సో నేను ఫ్రెష్ అయ్యి, సో టైం అయితే 5 అవుతుంది. నేను మంచిగా ఫ్రెష్ అయిపోయి 6-7కి డైరెక్ట్గా మనం అయితే మాల్ రోడ్కి ఈరోజు వెళ్ళిపోదాం. సో మాల్ రోడ్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. రేపు మంచి మంచి ప్లేసెస్కి వెళ్దాం. బైక్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది ఓల్డ్ మనాలిలో ఉంది. న్యూ మనాలిలో బస్ స్టాప్ ఉంది మనకి. సో న్యూ మనాలి నుంచి ఓల్డ్ మనాలికి రావాలంటే ఆటో వాడు 150, 200 ఏంట్రా అంతంత డబ్బులు పెట్టి ఎవరు తీసుకుంటారు. బైక్ తీసుకున్నాను, 2 days కలిపి 1000 రూపాయలు ప్లస్ 200 పెట్రోల్ వేయించాను, అంటే 1200 అయింది 2 రోజులు కలిపి. ఆ 1200కి మనం మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మనం దూరం 50 kilometers పోవాలి నుంచి మంచి కొండల కాడికి. సో దానికి పోవాలన్న బస్ ఛార్జెస్ మళ్ళీ 200, 300 అవుతాయి. సో అన్నిటికన్నా బెటర్ బైక్ తీసుకోవటం. సో మీరు కూడా ఎవరైనా రాగానే మనాలిలోనే బైక్ తీసుకోండి. ఓల్డ్ మనాలిలో హాస్టల్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా బడ్జెట్లో అయిపోతుంది. సో అది. సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యాను. సో ఇక్కడ నాకు తెలిసి మైనస్ కాదు కానీ ఒక 1-2 degrees ఇప్పుడు టెంపరేచర్ అయితే ఉండొచ్చు. నేను చూసుకుంటే షర్టు లోపల ఇంకో బనీను, లోపల ఇంకో బనీను, 3 weights వేసుకున్నాను. 3 weights వేసుకున్నా కూడా చలి మాత్రం ఆగట్లేదు. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. సో ఇంకా 7కి 8కి మాల్ రోడ్లో అసలు నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు అనమాట. సో ఫుల్ క్రౌడెడ్, మీకు తెలుసు కదా మాల్ రోడ్ ఎలా ఉంటుందో. ఈరోజు అది కవర్ చేయబోతున్నాం. వీడియో మాత్రం ఫుల్గా చాలా బాగుంటుంది. సో అందుకని ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే 4 cloths వేర్ వేసుకున్నాను నేను. చలి మాత్రం చంపుతుంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు మాల్ రోడ్ కాడికి వెళ్దాం. 8:30 అవుతుంది టైం అనమాట. సో నైట్ టైం మంచి వ్యూ, మంచి వైబ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మాల్ రోడ్ మొత్తం కవర్ చేస్తాం. వీడియో చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. సో చూసుకుంటే హాస్టల్ మంది ఇలా పైన ఉంటుంది, ఓల్డ్ మనాలి మొత్తం కనపడుతుంది. సో డే టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మాల్ రోడ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇటు పైకి వెళ్తే మాల్ రోడ్ ఉంటుంది, ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రీ. ఇంకా చూసుకుంటే వార్ వల్ల మనకి పోలీసు వాళ్ళు చాలా చెకింగ్ ఉంది. సో వీడియో తీసినట్టు తీస్తాను, సో కొంచెం చూసుకోండి. బట్ బాగా సో వెనక స్టాచ్యూ కనపడుతుంది కదా, అక్కడ నుంచి మాల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం హై ఉంది, మనం చూసుకొని చేస్తున్నాను.
ఇలా వాకింగ్ స్ట్రీట్ లాంటిది అనమాట. లైక్ ఇంకా ఇక్కడ మనకి అన్ని దొరుకుతాయి. షాపింగ్ కావచ్చు, లేదంటే ఇంకా ఇక్కడ ఫుడ్ కావచ్చు. సో వైల్డ్ క్రాఫ్ట్, ఐస్ క్రీమ్, కుछ भी नहीं. సో ఇలాగా అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇలా మనం చూసుకుంటూ ఏది కావాలంటే అది చూడొచ్చు. సో మంచి షాపింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మాల్ రోడ్ దగ్గర. చూసుకుంటే జనరలీ రష్ ఉంటుంది, మనం వీడియో తీయచ్చు. కానీ దీనివల్ల నేను కొంచెం అటు ఇటు అవుతున్నాను అంతే, లేదంటే మనం ఆపడానికి ఇంకెవరు ఉండరు. ఇదే బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్. దాని ఎదురుగానే ఉంటుంది మనకి మాల్ రోడ్డు. సో ఇంకా తిరగటమే వచ్చి మంచిగా ఏది కావాలంటే అది చూసి తీసుకోవటమే. కొంచెం లాంగే ఉంటుంది మాల్ రోడ్డు. బట్ ఇప్పుడు 8:30 అవుతుంది. సో క్రౌడ్ అంతగా లేరు. ఇలా కూర్చోడానికి ఉంటాయి అనమాట. ఇలా అందరూ కూర్చొని ఇంకా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇలా షాపింగ్ చేసే వాళ్ళు చేస్తారు. ఇక్కడ నుంచి వస్తే ఇంకా ఇటు సైడ్ ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇటు గల్లీ మొత్తం అదే. సో మన ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది ఎత్తికెళ్ళ షాపింగ్ చేసుకోవచ్చు అంతే. ఇంకా ఈ ఎండ్కి వస్తే అయిపోతుంది. సో మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్తాం ఇంకా. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది చీరలు మెయిన్. చూడండి, డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. లేడీస్తో వస్తే ఇంకా అంతే అనమాట, మనకి పడిపోద్ది. సో అందుకని రామాకండి ఇటు సైడు. ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ చేసేలోపు అంతే అయిపోద్ది అనమాట. వాళ్ళు అన్నీ కావాలంటారు. చూడండి, చాలా బాగున్నాయి. క్లాత్, డ్రెస్సింగ్ నైస్, చాలా బాగున్నాయి. చూసుకుంటే ఇలా చాలా మంది ఇంకా అందరు ఉంటారు. ఫోటోలు దిగే వాళ్ళు ఇంకా అందరు ఇక్కడే ఉంటారు. కాకపోతే కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు కూడా హ్యాష్ కావాలా అనేసి. సో మనం నో అని చెప్పాలి. కావాలి అంటే ₹1,00,000 అడుగుతారు, మీ ఇష్టం. సో ఇలా చూసుకుంటే మాల్ రోడ్ ఎప్పుడు కలకల ఆడిపోతూనే ఉంటుంది జనాలతో. ఇప్పుడు కాదు, డే టైం కావచ్చు, నైట్ టైం కావచ్చు. సో ఎప్పుడైనా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్వేస్ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. చల్లగా ఒక 5-7 degrees చలితో, అంటే చాలా చల్లగా ఉంటుంది. సో కూల్గా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. అందుకనేసి ఎక్కువ మంది మాల్ రోడ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారనమాట సాయంత్రం ఓన్లీ. చూడండి, వైన్ షాప్ ఎక్కడున్నా వైన్ షాప్కి ఫుల్ డిమాండ్. సో ఆల్వేస్ వైన్ షాప్కి జనాలు వస్తూనే ఉంటారు ఎప్పుడు. సో ఇదే కేఫ్ 1986. ఇది చాలా ఓల్డ్ అనమాట. ఆ ఇయర్లో పెట్టింది. సో చాలా పేరుంది దీనికి. ఎవరు వచ్చినా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. అంటే ఒకడు కలిసి మాట్లాడాడు ఇప్పుడే. ఏమంటున్నాడంటే నైట్ క్లబ్ పార్టీ ఉంది, ₹1000 అన్నాడు. సరే ఎంతమంది ఉంటారు, ఏంటి, ఏం పార్టీ, ఇవన్నీ అడుగుతుంటే వాడు చెప్పాడు అంతా బాగానే ఉంది. చెప్తున్నాడు లాస్ట్కి, ₹1000 బ్రో, నువ్వు ఇప్పుడు వెళ్తానంటే తెరలియే మై పాసో కర్దీగా అనేసి చెప్పేశాడు అనమాట. సో అంత ఇమీడియట్గా తగ్గిస్తున్నాడు 500 అంటే అది 100% ఫేక్ అనేసి. సో నేను అందుకే ఇంక వెళ్ళట్లేదు. వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా, బట్ వెళ్ళట్లేదు ఇప్పుడు. అంత ఇమీడియట్గా ఎవరు తగ్గిరు. సో అది ఫేక్. సో ఇంకా అయిపోయింది ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ అయితే. ఇదే మాల్ రోడ్ మొత్తము. సో ఇంకా హాస్టల్కి అయితే వెళ్తున్నా నేను. హాస్టల్కి వెళ్ళి మాట్లాడదాం. టైం అయితే 11:30 అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. సో ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనం తిరగటం చాలా తిరిగాను, చాలా చూశాను, కొంచెం టేస్ట్ చేశాను. బాగుంది ఫుడ్. సో అంతా బాగానే ఉంది. సో ఇంకైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా 11:20 సంథింగ్ అవుతుంది. వెదర్ మాత్రం అసలు నేను మాటల్లో చెప్పలేను. చల్లగా ఉంది, ఏసీలో ఉన్నట్టు. చాలా బాగుంది, 100% బాగుంది. ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో మనం వెళ్తా ఉన్నాము డైరెక్ట్గా స్లోనార్ వ్యాలీ కావచ్చు. సో అసలు డైరెక్ట్గా మంచులో ఉంటాం మనం. చూడండి నెక్స్ట్ వీడియో మైండ్ పోద్ది, ఆ వీడియో చూడండి అంతే.